హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి గ్రూప్ హౌస్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. గ్రూప్ హౌస్ అంటే దాంట్లో 5 ఉంటాయి, 10 ఉంటాయి, అలా ఉంటాయి కదా. బట్ ఈ గ్రూప్ హౌస్లో జస్ట్ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 4 ఫ్లాట్స్లో ఆల్రెడీ 3 సోల్డ్ అవుట్ అయినాయండి. ఒకటి మాత్రమే ఉంది, అది 4th ఫ్లోర్లో ఉంది. మంచి సిటీ వ్యూ కనిపిస్తూ ఉంటుందండి. ఫుల్ వెంటిలేషన్ అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇదే చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు ఆక్యుపై అన్నమాట. మంచి ఎమ్యూనిటీస్ అంటే కార్ పార్కింగ్ ఇస్తున్నారు, లిఫ్ట్ ఇస్తున్నారు, సీసీ కెమెరా, సర్వేలెన్స్, పవర్ బ్యాకప్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? బిఎన్ రెడ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 800 మీటర్స్లో ఇదైతే ఉంది. మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి బీడీ రెడ్డి గార్డెన్స్ ఐడియా ఉంది కండి, దాని బ్యాక్ సైడే ఉందన్నమాట. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఒకసారి కాలనీ చూడండి, ఎంత మంచి కాలనీయో. చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. చాలా నీట్ కాలనీ, మంచి పొలైట్ కాలనీ అన్నమాట. చూస్తున్నారు కదా, బిఎన్ రెడ్లో ఉందండి ప్రాపర్టీ అయితే. ఇక మనకు ప్రాపర్టీ నేమ్ వచ్చేసి విజన్ అశ్విన్ హోక్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. నేను చెప్పడం కాదండి, మీకు చూస్తుంటే మీకే అర్థమైపోతుంటుంది. మన గేట్ విషయం తీసుకుంటే మంచిగా ఒక 16 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మంచిగా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కకి ప్లాంట్స్ చూడండి, మంచిగా ప్లాంట్స్ కూడా ఆల్రెడీ పెట్టేసినారండి. రోజ్ ఫ్లవర్స్, మంచి డిఫరెంట్ ఫ్లవర్స్తో అయితే ప్లాంట్స్ కూడా పెట్టేసినారు అనమాట. దీనికి వచ్చేసి అన్ని ఎమ్యూనిటీస్ అయితే మనకు ఇచ్చేస్తున్నారు అనమాట. ర్యాంప్ కూడా చూస్తే మనకు గ్రానైట్తో తీసుకున్నారండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు వాస్తు ఇక్కడ బోర్ వేస్తున్నారు. ఇక్కడ చూస్తే సంప్ ఉందండి. అదేవిధంగా పక్కకి మీకు చూస్తే పవర్ బ్యాకప్ అండి. ఇది పవర్ బ్యాకప్. దీనికోసం సపరేట్గా ఒకటి ట్రాన్స్ఫారం కూడా తీసుకున్నారండి. ఫస్ట్ పార్కింగ్ తీసుకుందామండి. 2 కార్ పార్క్స్ అయితే ఇస్తారండి. ఒకటి కాదు, 2 కార్ పార్క్స్ ఉంటాయి. స్పేషియస్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. కింద కూడా కంప్లీట్ మన గ్రానైటే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్లో మంచి లొకేషన్లో ఉందన్నమాట. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 3 ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, 3 ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చినారు. ఇది 350 స్క్వేర్ యార్డ్స్లోనైతే కన్స్ట్రక్షన్ చేశారండి. ఓన్లీ 4 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఫ్లోర్కి వచ్చేసి ఒకటి మాత్రమే ఉంటుందండి. ఆల్రెడీ 3 సోల్డ్ అవుట్ అయినాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ సోల్డ్ అవుట్ అయినాయి. 4th ఫ్లోర్ ఒకటే ఉందన్నమాట. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్లీ వచ్చి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. లిఫ్ట్ కూడా చూస్తున్నారు, లిఫ్ట్ కూడా ఇచ్చినారు. పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ కూడా తీసుకున్నారండి. సపరేట్ ఎవరి వాళ్ళకే మీటర్స్ కూడా ఎవరి వాళ్ళకైతే తీసుకోవడం జరిగిందండి. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2405 ఎస్ఎఫ్టీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఏంటంటే ఒకసారి ఫ్లాట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను, పదండి. 4th ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఫస్ట్ బాల్కనీ నుంచి స్టార్ట్ చేద్దాం. బాల్కనీ చూస్తున్నారు కదా, ఎంత స్పేషియస్ బాల్కనీ ఇచ్చినారు. మనకు చుట్టూ ఒకసారి వ్యూ చూడండి, మంచి వ్యూ అండి. ఫుల్ వెంటిలేషన్ ఉంది. 4th ఫ్లోర్ ఉండడం వల్ల మనకు మంచి లొకేషన్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇక ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకు ప్రాపర్టీ కింద నుంచి కూడా మెయిన్ ఎంట్రన్స్ అంతా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి రాఫ్టర్తోని. అదేవిధంగా మనకి ఇక్కడ రైలింగ్ చూస్తే ఈ విధంగా టఫ్ అండ్ గ్లాస్ పెట్టినారు. స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. మనకు మెయిన్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో మనకి ఈస్ట్ ఫేసింగ్ అని 100% వాస్తునైతే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. యూపీవీసీ విండోస్ విత్ మెష్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఇక మనకు మెయిన్ డోర్ ఏదైతే ఉందో 8 ఫీట్ డోర్స్ తీసుకున్నారండి. సింగిల్ డోర్ 8 ఫీట్ డోర్ తీసుకున్నారు. ఇది కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి లోపలికి ఎంటర్ కాండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ అయితే ఉంటుందండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనికి ఏంటంటే పైన మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఈ విధంగా 5x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. 5x4 యూపీవీసీ విండో ఒకటి కాదని 2 తీసుకున్నారు. ఎందుకంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మంచి విండోస్ అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్సే తీసుకున్నారండి. అదేవిధంగా మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇది టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్నమాట. ఈ రూమ్ ఏంటంటే హాల్, మనకేంటంటే నేబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేదంటే ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు దీంట్లో కూర్చొని సోఫా వేసుకొని టీవీ చూస్తూ ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇది రూమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన లివింగ్ ఏరియా ఉంటుంది. పక్కకే మనకి ఇది లివింగ్ ఏరియా అన్నమాట. అంటే మన ఫ్యామిలీతో పర్సనల్గా స్పెండ్ చేసుకోవడానికి లివింగ్ ఏరియా అన్నమాట. లివింగ్ ఏరియాలోనే మనకు అన్నీ వస్తాయండి. అంటే ఒక కిచెన్, పక్క కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఏరియా, ఇవన్నీ ఉంటాయి. సో లివింగ్ ఏరియాలో ఉన్నాం. మనకు లివింగ్ ఏరియాలో కూడా ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు.
మన పర్సనల్ లైఫ్ మన లివింగ్ ఏరియా కోసం స్పేస్ ఇచ్చినారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మంచిగా ఏంటంటే ఫాల్ సీలింగ్ ఈ విధంగా అయితే నీట్గా తీసుకున్నారు. మనకు దీన్ని సెంట్రలైజ్ కూడా చేయించుకోవచ్చు అన్నమాట. ఆ పొజిషన్స్ అయితే దీనికి ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు, చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారంటే నవేడేస్ అందరు ఏంటంటే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు, కబోర్డ్స్ చేయించుకుంటున్నారు. సో మనం పెట్టించినా కానీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ కట్టుకుంటున్నారు. వాళ్ళకు నచ్చినట్టు మళ్ళీ కట్టుకోవడానికి ఈ విధంగా అయితే వీళ్ళు ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు అనమాట. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, దీంట్లో కూడా మంచి విండో తీసుకున్నారు. స్విచ్ బోర్డ్స్ అంటే మనం చాలా యూజ్ చేసుకుంటున్నాం కానీ ఈవెన్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకున్నా కానీ చాలా టైప్ ఆఫ్ యూజెస్ ఉంటాయి వాటి కోసం. అదేవిధంగా మనకి ఇట్లా గ్యాస్ కనెక్షన్ కూడా ఏంటంటే గ్యాస్ పెట్టేసుకొని ఇక్కడ దీన్ని పెట్టేసేసుకోవచ్చు అనమాట. మనకు పైప్ లైన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన కిచెన్ పక్కకే ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారండి. వాష్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్గా ఉందండి. వాష్ ఏరియా ఇంత స్పేషియస్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకుంటున్నాం. నవేడేస్ ప్రతి ఒక్కరు ఏంటంటే డిష్ వాషర్ కూడా యూజ్ చేస్తున్నారు. సో అందుకని 2 ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోకు, ఇటు పెట్టేసి మనకు డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి 2 ప్రొవిజన్స్ అయితే మనకైతే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకు మంచి వెంటిలేషన్ ఉందన్నమాట. ప్రాపర్టీ చుట్టూ వెంటిలేషన్ ఉందన్నమాట. పక్కకే మనకు పూజ గది మామూలుగా అన్నీ ఏంటంటే చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం అండి ఒక 5 మెంబర్స్ లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. అంత స్పేషియస్ పూజ గది తీసుకున్నారండి. దీంట్లో మంచిగా ఫాల్ సీలింగ్ ఉంటుంది, స్విచ్చెస్ ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. మనం ఏంటంటే వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు దీనికి మంచిగా గ్లాస్ ఫిట్టింగో లేకపోతే వుడెన్ డోర్ పెట్టుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా తీసుకున్నారన్నమాట. ఇది వచ్చేసి 3 BHK అండి. 3 BHK వల్ల మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు కామన్ బాత్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేసి 6 ఫీట్స్ ఉందండి హైట్ వచ్చేసి. దీంట్లో 6 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారండి. టైల్స్ కూడా మంచి కంపెనీ యూజ్ చేసినారు అనమాట. అదేవిధంగా ఇప్పుడు విండో తీసుకున్నారు, షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఈ డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు విత్ లాక్ సిస్టమ్ అనమాట. అంత మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసిన అనమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ చాలా ఫుల్గా ఉందండి. లైట్స్ వేయకున్నా సరే ఆఫ్టర్నూన్ టైంలో అంత వెంతులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే పెద్ద విండో అండి, 4x4 పెద్ద విండో తీసుకున్నారు. దీని కూడా మనకు యూపీవీసీ విండోస్, మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ కామన్గా ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారన్నమాట. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, దీనికి ఏంటంటే చాలా స్పేషియస్ బాత్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో షవరు, మన కబోర్డ్ ఎవ్రీథింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకు 10 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి గ్రీజర్ పాయింట్, పక్కకు విండో, షవర్ పాయింట్, ఒక సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా చాలా స్పేషియస్ రూమ్ అంటుంది అనుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతి రూమ్లో అంటే హాల్లో కానీ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ విధంగా ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చినారండి. మనకు ఫ్యూచర్లో మళ్ళీ మనం ఏం డిస్మాంటిల్ చేయకుండా ఇలాంటి అన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ తీసుకున్నారు. బాల్కనీ ఎంత స్పేషియస్ ఉందో చూస్తున్నారు కదా, చాలా మంచిగా స్పేషియస్ ఉందండి. కింద వచ్చేసి టైల్స్ వుడెన్ టైల్స్ తీసుకున్నారండి, అంటే స్టైల్లో తీసుకున్నారు. పైన వచ్చేసి దీన్ని కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉందన్నమాట. దీని పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకు మంచిగా 4x4 యూపీవీసీ విండో విత్ మెష్ డోర్స్, మంచి ఫాల్ సీలింగ్ అండి. నేను చెప్పినాను కదా ఏసీ ప్రతి రూమ్లో ఉంటుందని, ఈ విధంగా ఏసీ. అదేవిధంగా మనం టీవీ పెట్టుకోవడానికి కూడా ప్రతి రూమ్లో ప్రొవిజన్స్ ఇచ్చినాం అనమాట. ఏంటంటే ఈ బాల్కనీ ఏంటంటే ఇటు మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి కనెక్టింగ్గా ఈ బాల్కనీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బాల్కనీ రెండింటికి ఎలిజిబుల్ అన్నమాట. పక్కకి మనకు ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. చూస్తున్నాం కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారు. 10 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా ఫాల్ సీలింగ్, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఇవన్నీ కామన్ అండి, అన్నీ తీసుకున్నారు. విత్ లాక్ సిస్టమ్, విత్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్నమాట. అన్నీ చూస్తాం. గెస్ట్ బెడ్రూమ్ ఒకటి పెండింగ్ ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను అన్నమాట. చాలా స్పేషియస్గా ఉండాలి అనుకున్న వాళ్ళు దీన్ని పక్కా పర్చేస్ చేసుకోవాలండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి టైల్స్, ఫాల్ సీలింగ్, మంచిగా 4x4 విండో. చెప్పినాను కదా ప్రతి రూమ్లో ఈ విధంగా ఏసీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా,
మళ్ళీ ఒకసారి ఏంటంటే చూడండి, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డిలో ఉందండి, బీడీ రెడ్డి గోడౌన్స్ బ్యాక్ సైడ్ అనమాట. 350 స్క్వేర్ యార్డ్స్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. 4 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుందన్నమాట, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ సేల్ అయిపోయినాయండి. 4th ఫ్లోర్ ఒకటే సేల్కి అయితే ఉందన్నమాట. 2405 SFT అండి, 3 BHK అనమాట. దీని యూడిఎస్ వచ్చేసి మనకు 87 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 75,000 to 80,000 అయితే పోతుందండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అండి. మనం ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీద కూడా వెళ్ళి మంచిగా ఏం చేద్దామంటే చుట్టూ ఏరియాని చూసి తర్వాత ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. దీనికి ఎమ్యూనిటీస్ కూడా మనకు లిఫ్ట్ ఇస్తున్నారండి, పవర్ బ్యాకప్ ఇస్తున్నారు, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఇస్తున్నారు. నెక్స్ట్ పైకి వెళ్ళడానికి కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఈ విధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. పైన కూడా మనకు హెడ్ రూమ్ చూస్తే స్టెప్స్ హెడ్ రూమ్ స్లాబే తీసుకున్నారండి. పైన కూడా మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఇలా ఒక ఐరన్ గేట్ అయితే తీసుకున్నారు. దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు బయట వాళ్ళు రాకుండా, ఆ విధంగా తీసుకున్నారు. మనం పైకి వచ్చామండి. పైన కూడా చూస్తే ఇది లిఫ్ట్ కోసం అండి, ఇది లిఫ్ట్ రూమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది టెర్రస్ అండి. టెర్రస్ మీద కూడా కింద కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే అన్నీ చేపించి పెట్టినారండి. ఇక మనకు వాటర్ ట్యాంక్ కావాలి కదండి, వాటర్ ట్యాంక్ కూడా చాలా పెద్దదండి, చాలా పెద్ద వాటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు. పైన కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇది వాష్ ఏరియా అన్నమాట. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, తర్వాత మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకు బిఎన్ రెడ్డిలో ఉందండి, బీడీ రెడ్డి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది విజన్ అశ్విన్ ఓక్స్ అన్నమాట. దీని నేమ్ వచ్చేసి 350 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 4 ఫ్లాట్స్ మాత్రమే అండి. ఇది గ్రూప్ హౌస్ అన్నమాట. చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకున్నాం, లొకేషన్స్ చూసాము, ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రైస్ తెలుసుకుంటే అయిపోతుంది కదా. ప్రైస్ వచ్చేసి మనకు 1,48,00,000 అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కదండి, నెగోషియబుల్. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ కాల్ చేయండి, మంచి నెగోషియబుల్ చేసుకోండి. ఇక లోన్ విషయానికి వస్తే లోన్ అసలే ప్రాబ్లం లేదండి. దీనికి 80% లోన్ వస్తుంది. మీరు తీసుకున్నా సరే ఓనర్ కూడా మీకు లోన్ అయితే ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఆ ప్రాబ్లం కూడా లేదండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. యాజ్ ఏ అంటే నామ్స్ ప్రకారం ఎంత సెట్ బ్యాక్స్ ఉంటుంది సెట్ బ్యాక్స్ ఇచ్చినారు. మంచి లొకేషన్లో, మంచి కాలనీలో, పొలైట్ కాలనీలో, మంచి నీట్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. స్పేషియస్గా ఉండాలి, మంచి బడ్జెట్లో రావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీని మీరైతే సొంతం చేసుకోండి. చాలా మంచి బడ్జెట్ అని చెప్పచ్చు. యూడిఎస్ఏ మనకు మంచిగా ఇస్తున్నారు కాబట్టి అక్కడే మనకు సగం డబ్బులు వసూలు అయిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.